మామూలుగా కింద నడుస్తానండి, కానీ పైన బొమ్మలు లేవు కదండి, అందుకని పైన నడుస్తానండి. కింద నడుస్తానండి. మీరు సడన్ గా వంగుతారు అనుకోలేదండి. సారీ అండి, ఏమనుకోకండి. ఏమిటండి? ఇది నేనేం చేసుకోనండి. మరి నన్నేం చేయమంటారండి? మీకేం అభ్యంతరం లేకపోతే మీ తల్లో పెట్టుకోండి. ఆంధ్రప్రభ ఎడిటర్ కూచిపూడి సత్యసుబ్రహ్మణ్యం. ఒరే బాయ్, ఏం చేస్తున్నావురా? 6వ నెంబర్ మిషన్ కాయలెత్తున్నానండి. అలాగా 7 విజయవాడ శనివారం 1979. ఎవరు? ముక్కుమోహన్ గారు అబ్బాయివా? మీ నాన్నగారు చెప్పారులే, కనీసం టైం కొట్టి తెప్పించమని. వెళ్ళి 11 నెంబర్ మిషన్ మీద కూర్చో, నేను వస్తున్నాను. అలాగేనండి. 11వ నెంబర్ మిషన్. మిషన్ మీద కూర్చోమంటే మిషన్ కూర్చోడం కాదయ్యా, స్టూల్ మీద కూర్చొని మిషన్ మీద చేత కొట్టాలి. నువ్వేంటి నాయనా? నాకు 12 గంటలకు రావడం కుదరదు సార్, అందుకని 1 to 2 అవర్లో 1 to 2 ప్రతివాడు అదే టైం ఎందుకు అడుగుతాడో నాకు తెలుసు. అది అమ్మాయిలు వచ్చే టైం. వయసులో ఉన్నప్పుడు నేను కూడా అంతేలే. అదేం కుదరదు, ముందు కొట్టుకో. ఏ మిషమే సార్? ఏది ఖాళీ ఉంటుంది కొట్టుకో, ముందు పో. అలాగే. అమ్మాయి పద్మ, అబ్బాయికి సింగగా నేర్పు. అరే మీరా? అవునండి, నేనే. మీరు ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నానండి. చూడండి, సెమికోలన్ మురళి ఇక్కడ తీసుకొచ్చావు? కొంప తీసి ఇప్పుడే తాళి కడతావేంటి? దానికి ఇంకా టైం ఉంది. ఈ రోజు మా లెక్చరర్ పెళ్లి, ఇద్దరం కలిసి వెళ్దామని. భలేవాడివే, ఇలా మన ఇద్దరిని జంటగా ఎవరైనా చూస్తే ఇంకేమన్నా ఉందా? అందుకని నువ్వు వెళ్తే నేను ఇంటికి వెళ్తా. బాయ్ బాయ్. మా నాన్న నాకు ఎలాగోలాగో పెళ్లి చేసి నన్ను వదిలించుకోవాలనుకుంటాడు మురళి. కళ్ళ నీళ్లు పెట్టుకోవటం తప్ప నన్ను కాపాడే శక్తి మా అమ్మకు లేదు. పద్మ, నీ బాధ నాకు అర్థమైంది పద్మ. వీలైనంత త్వరలో మీ వాళ్ళతో మాట్లాడి నిన్ను నాదాన్ని చేసుకుంటాను. మీ కుటుంబ భారాన్ని ఇద్దరం కలిసి భరిద్దాం. మురళి, ప్రామిస్ పద్మ. మురళి, ప్రామిస్. మురళి. ఇదిగో లక్ష్మి, బియ్యాల వారికి వేడివేడిగా కాఫీ గట్రా పంపించు. కాఫీ లేదు, ఏం లేదు. ఈ వేళ ఉదయం నుంచి అసలు పోయే రాజే లేదు. కట్టెలు తడిసుంటాయి. ఒరే అంజిగా, నువ్వైనా కాస్త కాఫీ హోటల్కి వెళ్ళి కాఫీ పట్టారా? అంతా అబ్బాయి వాడే చూసుకుంటారు, నేను పోను. అంతా స్ట్రైక్ చేశారు సుబ్రహ్మణ్యం గారు, ఏమనుకోకండి. ఏమీ పర్వాలేదు, అన్నీ చూసుకోవడానికి నేను ఒక్కడ ఉన్నాను కదటండి.
అమ్మాయి బదులు నాకు ఇప్పించి నేను పుచ్చుకుంటాను. శోభాస్య శీఘ్రం. అలా చూస్తారు ఏమిటంటే ఇవ్వండి ఇవ్వండి. నానా ఏమిటి మీరు చేస్తున్నది? పెళ్ళమ్మా, నీ పెళ్ళి. అక్కర్లేదు నానా, నాకు అక్కర్లేదు. అమ్మా, మీకంత భారంగా ఉంటే చెప్పండి నానా, నేను నూతులోనో గూతులోనో దూకుతాను, అంతేగాని కాటి కాడు చెప్పుకున్న ముసడికిచ్చి నన్ను కట్టబెట్టాలని చూస్తారా? నిలువునా నా గొంతుకు వస్తారా? మీరు ఒక కన్న తండ్రేనా? కాబట్టేనమ్మా ఈ బాధ. నా మాట విని తల్లి, నువ్వు ఈ సంబంధం చేసుకుంటే నీ తమ్ముడు, చెల్లెళ్ళు, అమ్మ, నేను అందరూ సుఖపడరు. నానా మీరందరూ సుఖపడాలంటే కేవలం ఇదొకటే మార్గం కాదు నానా. పద్మ, నేను ఈ పెళ్లికి చచ్చినా ఒప్పుకోను. కొంచెం కూడా మానవత్వం లేకుండా మీరు ప్రవర్తించినప్పుడు నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండలేను. ఆగు. ఎక్కడికి? నన్ను వదిలినానా, వదిలినానా. ఆగు. నీ భర్తననే గౌరవం ఏమాత్రం ఉన్నా ముందు లోపలికి పో. లోపలికి వెళ్ళి ఏం కొడుకు గదులు వేస్తే కానీ బుద్ధి రాదు. లోపలికి పో. ఏం బాబు, ఏం జరిగింది? మురళి, అనుకోకుండా పరిస్థితులు విషమించాయి. మా నాన్న నన్ను బలవంతంగా ఒక ముసలాడికిచ్చి పెళ్లి చేయబోతున్నాడు. ఈ రాత్రి 8 గంటలకే పెళ్లి. పద్మ, నువ్వు ధైర్యంగా ఉండు. అన్ని ఏర్పాట్లతో దేవాలయంలో నీకోసం ఎదురు చూస్తుంటాను. ఎలాగైనా సరే నువ్వు ఇంట్లోంచి తప్పించుకుని ఇక్కడికి చేరుకో. ఇట్లా నీ మురళి. ఇది తీసుకెళ్లి మీ అక్కకిచ్చి ఏం భయం లేదని చెప్పు. వెళ్ళు.